ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రం కార్యాలయంలో 3 రోజుల పాటు జరిగిన సిపిఐ ఎంఎల్ మాస్టర్ ప్రజాపంత రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిన్నటితో ముగిశాయి. ఈ సమావేశాల్లో కీలకమైనటువంటి అంశాలను ఎజెండాలుగా మార్చింది రాష్ట్ర కమిటీ. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై లోతుగా డిస్కషన్ చేసుకున్న తర్వాత ప్రస్తుతం ఈ అంశాలను తీర్మానాలుగా మార్చామని రాష్ట్ర పార్టీ కమిటీ చెప్తుంది. మనకు అందుబాటులో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ కార్యదర్శి కోటి రంగారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలపై అంశాలపై లోతుగా చర్చించారు. ఏ అంశాలను అజెండాలుగా తీర్మానాలుగా చేర్చారు? అంతర్జాతీయంగా మొన్నటి నుంచి ఇరాన్ మీద బాంబు దాడి వరుసగా జరుగుతున్నది. అదేవిధంగా పాలస్తీనాలో మారణ హోమాన్ని సృష్టించింది ఇజ్రాయిల్. ఈ రెండు కూడా అమెరికా యొక్క వెన్నుదన్నుతో చేస్తున్నటువంటి చర్యలు. ముఖ్యంగా పశ్చిమాసియాలో తన పట్టు కోసం చైనాకి, రష్యాకి పట్టు లేకుండా తన మొత్తం ఆధిపత్యంలో ఉండాలనేటువంటి ప్రపంచ వ్యూహంలో భాగంగా దాడులు చేస్తూ ఉంది. ఇజ్రాయెల్ అనే దేశాన్ని సృష్టించి దానికి అన్ని రకాల ఆయుధాలు, మందుగుండు, తర్వాత డబ్బు సాయం చేసి పశ్చిమాసియాలో ఆ దేశాలకు కునుకు లేకుండా ఇజ్రాయెల్ ద్వారా చేస్తున్నటువంటి పరిస్థితి అమెరికాకు ఉన్నది. అమెరికా యొక్క సామ్రాజ్యవాద విస్తరణ, దురహంకారం, దానికి అనుగుణంగా ఇజ్రాయెల్ చేస్తున్న దురహంకార చర్యల ఫలితంగానే ఇలా పశ్చిమాసియాలో అశాంతి ఉన్నది. పశ్చిమాసియాలో ఉన్నటువంటి పెట్రోల్ వనరులు ప్రపంచంలో కీలకమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఆధిపత్యానికి కీలకమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఆ స్థితిలో ఇలా అమెరికా సలహాతోనే, అమెరికా వెనుదన్నుతోనే ఇలా ఇజ్రాయెల్ ఆ దురహంకారం చేస్తూ ఉన్నది. పాలస్తీనాలో దాదాపు 50,000 మంది పైగా చంపేసింది. చిన్నారులు, వృద్ధులు కూడా చనిపోయారు. మొత్తం పాలస్తీనా మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. స్కూళ్ళు లేవు, హాస్పిటల్ లేవు, తిండి గింజలు లేకుండా మలమల మాడిపోతున్నటువంటి స్థితి ఉంది. మొత్తం ఖాళీ చేస్తే దాన్ని పర్యాటక ప్రాంతంగా చేయాలని చెప్పి ట్రంప్ నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం మొత్తం నిరసిస్తున్నా కూడా కనీసమైనటువంటి ఎరవకుండా వ్యవహరిస్తున్నటువంటి స్థితి ఉన్నది. కానీ ఈ దుర్మార్గమైనటువంటి దాన్ని ప్రపంచమంతా ఇంకా తీవ్రంగా నిరసించాలని, అట్లాగే సిపిఎంఎల్ మాస్ లైన్ కూడా దేశవ్యాప్తంగా దానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలని చెప్పి పిలిపించింది. అందులో భాగంగానే ఇతర వామపక్ష పార్టీలతో కలిసి రేపు 19వ తారీఖు నాడు తెలంగాణలో అన్ని జిల్లా కేంద్రాల్లో దానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగానే అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం ఏదైతే ఉన్నదో, ఈ ప్రమాద మృతులకి మా పార్టీ నివాళి అర్పించింది. వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వాళ్ళతో పాటు మెడికోలు హాస్టల్ మీద కూలిన ఫలితంగా భోజనం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా 40-50 మంది దాకా చనిపోయిన, ఇంతవరకు కనీసం లెక్క తెలవలేదు. ఈ ప్రభుత్వం చేసిన హత్యలని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ రంగం అయితే అజమాయిషి ఉండదు, మెరుగైన సేవలు అందిస్తుంది ప్రైవేట్ రంగం అని చెప్పి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ను అదానికి ఒప్పజెప్పారు నరేంద్ర మోడీ ప్రధాన స్నేహితుడు. అదేవిధంగా టాటాకేమో ఎయిర్ ఇండియాని ఒప్పజెప్పారు. ఈ రెండు ఫలితంగా ఇలా కల్తీ పెట్రోల్ తోటి అదేవిధంగా ఇంజన్లో ఉన్నటువంటి లోపాలతోని కూలిపోయిందని చెప్తున్నారు. ఎగిరిన 30 సెకండ్లకే కూలిపోవడం అనేటువంటిది ఒక రకంగా చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవి సాంకేతికంగానూ అది వాళ్ళ వాయుసేన అంటే వాళ్ళ విమానయాన యొక్క సంస్థ యొక్క లోపాలుగా భావించిన ప్రభుత్వం యొక్క విధానాల ఫలితంగానే హత్య జరిగిందని భావిస్తూ ఉన్నాం. అందుకని ప్రభుత్వం బాధ్యత వహించాలా, ఆ 2 కార్పొరేట్ కంపెనీలు కూడా బాధ్యత వహించాలా. కాబట్టి విమానయాన శాఖ మంత్రి రాజీనామా చేయాలి, నరేంద్ర మోడీ కూడా దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చనిపోయినటువంటి వాళ్ళందరికీ 5 కోట్ల నష్టపరిహారం ప్రభుత్వం తరపున కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలపై పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు, స్వయంగా వాంగ్మూలం కూడా అందజేశారు. సో ఈ ప్రాజెక్టు విషయంలో అటు వామపక్ష పార్టీలు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీ పార్టీ తరఫున మీరు ఈ ప్రాజెక్టు అంశాలను, జరిగినటువంటి నిర్మాణ లోపాలను ఏ విధంగా చూస్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది తన కళకు ప్రతిరూపం అనేటువంటిది కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తూ ఉన్నాడు. సహజంగా పారే నది ప్రాణహిత చేవెళ్ళ దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టుని కిందికి తీసుకొచ్చి 7 లిఫ్టుల ద్వారా పైకి బారించి ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ని నేను చేశానని చెప్పి చాలా ఘనంగా చెప్పుకున్నాడు. ఆనాటి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ, మా పార్టీ కానీ, వామపక్ష పార్టీలు కానీ కాళేశ్వరంలో రివర్స్ పంపింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో విజిబుల్ కాదు, ఇది ప్రజల మీద, ప్రభుత్వం మీద బడ్డన పడేటువంటిదని మేము చెప్తూ వచ్చాము. కానీ తన యొక్క ఏదో ప్రత్యేకత నేను చేస్తున్నా అనిపించుకునే దానికోసం దాదాపు రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. కేవలం అది ఒక ఏడాది 2 ఏళ్లలోనే పగుళ్ళు వచ్చి అలా పనికి రాకుండా పోతున్నటువంటి స్థితి ఉంది. దీనికి కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ కూడా సత్వరమే అందులో జరిగినటువంటి లోపాలకు ఎవరెవరేం బాధ్యులు అనేటువంటిది వెంటనే ప్రకటించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
ఏ ప్రభుత్వమైనా, కేసీఆర్ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా డిపిఆర్ సిద్ధం చేసి అన్ని రకాల అనుమతులు పొంది, అదేవిధంగా సాంకేతిక నిపుణులు, ఇంజనీర్ల ద్వారా సలహాలతోని ప్రాజెక్టు కడితే ఉంటుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది, శ్రీశైలం ప్రాజెక్టు ఉంది, బాక్రానంగల్ ప్రాజెక్టు ఉంది, ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ దశాబ్దాల తరబడి కదలకుండా ఉన్నటువంటి స్థితిలో ఏడాదికి 2 ఏళ్లకి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడం అంటే అది ఇసుక మీద కట్టారనేది కూడా అనేక ప్రాథమిక నివేదికలు వచ్చాయి. కాబట్టి ఇదంతా ప్రభుత్వం తన కమిషన్ల కోసం ఆనాటి ప్రభుత్వం వృధాగా చేసినటువంటి ఖర్చుగా మేము భావిస్తున్నాం. అవినీతి మయంతో కట్టినటువంటి ప్రాజెక్టుగా భావిస్తున్నాం. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని తగిన శిక్ష అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా కేవలం ఎదుటి పార్టీని బదనాం చేయడం కోసమే కాకుండా నిజమైన లోపాలని బయటికి తీసి ప్రజల ముందు నుంచి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మొత్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వబోతుంది సిపిఐ ఎంఎల్ మాస్టర్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ. ఇప్పటికే ఈ అంశంలో లోతుగా చర్చించామని, క్యాడర్తో కూడా చర్చించామని చెప్తుంది రాష్ట్ర కమిటీ. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో బాధ్యత కేసీఆర్ది అని కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ అంశంపై పీసీ ఘోష్ కమిషన్ త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు కూడా ఇవ్వాలని చెప్పి సిపిఐ ఎంఎల్ ప్రజాపంత డిమాండ్ చేస్తుంది. ఇది స్నాంద్రపుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.